Subscribe now and press the bell icon. Never miss an update. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, గురుజీ టెక్ ఇన్ఫో ఛానల్లో ఇంత లేట్ వీడియోస్ రావడానికి కారణం ఏంటంటే మాకు స్టడీస్ ఉండడం వల్ల స్టడీస్ మీద కొంచెం ఇప్పుడు సెమిస్టర్స్ దగ్గరకు ఉన్నాయి కాబట్టి వీడియోస్ అనేది కొంచెం లేట్ చేయడం జరుగుతుంది. సో సారీ ఫర్ దట్. ఇక వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ అనమాట. సో ఆ అప్డేట్ గురించి చెప్పే ముందైతే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో చేసినా అందరికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరే ఫస్ట్ మా వీడియోస్ని చూడగలరు. సో దట్ మనం ఇప్పుడు వీడియోలకు వెళ్తే, సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు ఇన్స్టెంట్ వీడియో వాయిస్ మెసేజ్ లైక్ దట్ అంటే ఏంటి? సో మనకు వీడియో మెసేజ్ లేకుండా వాయిస్ మెసేజే మనకు కావాలి అంటే డబల్ ట్యాప్ చేస్తే వీడియో వస్తుంది. డబల్ ట్యాప్ చేస్తే వీడియో మెసేజ్ వస్తుంది, మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే వాయిస్ మెసేజ్ అట్లా ఉండే కదా టెలిగ్రామ్లో మాదిరి. సో మనకు ఇక్కడ వచ్చిన ఫీచర్ ఏంటంటే మనకు అలా వద్దు, డబల్ ట్యాప్ చేస్తే వాయిస్ మెసేజ్ ఉండాలి, వీడియో మెసేజ్ రాకూడదు అని కొందరికి ఉంటుంది. కొందరికేమో రెండు వాడుకుంటాను అన్నట్టు కొందరికి ఉంటుంది. సో ఇష్టం వచ్చినట్టు మనమైతే వాడుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు. ఓకే, ఆ ట్రిక్ ఏంటి ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికైతే సో వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ నేను ఒక చార్ట్ తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వినండి ఒకసారి. సో మనకు ఇది అంటే మనకి ఇప్పుడు పాతగా అంటే వీడియో మెసేజ్ రాకముందు ఇట్లా చెప్పేది కదా. సో వీడియో మెసేజ్ వచ్చిన తర్వాత ఏం చెప్పేది, ఇదంతా చెప్పి మళ్ళీ డబుల్ ట్యాప్ ఫర్ వీడియో మెసేజ్ అని వచ్చేది. అంత చాలా పెద్ద ఈ టెక్స్ట్ ఉండేది అనమాట దీంట్లో. ఇప్పుడు ఏంటి చూడండి, camera button, voice message button, double tap and hold to record, slide left to cancel recording, slide up to lock recording on, release to send. సో వాయిస్ మెసేజ్ మొత్తం ఒక్కటే చెప్తుంది. సో నాకు ఇలా ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేస్తాను, message text box, నో రాలేదు. మళ్ళీ చూద్దాం, camera button, voice message, message text box, చూసారా రాలేదు. సో ఇప్పుడు నాకు వాయిస్ మెసేజ్తో పాటు వీడియో మెసేజ్ కూడా నాకు కావాలి. దానికోసం ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. సో బ్యాక్ అయితే వెళ్తున్నాను నేను. back button, WhatsApp, సో ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చిందా మనం వాట్సాప్లో మోర్ ఆప్షన్స్ తీసుకొని search, more options, ఓకే మోర్ ఆప్షన్స్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. payments, settings, సో సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మనం చాట్స్, chats theme, wallpapers, chat history, ఇందులోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళిన తర్వాత చూడండి, chats, సో మనకు ఫస్ట్ theme system default, థీమ్ సిస్టమ్, wallpaper, enter and send media visibility, show newly downloaded media in your device's gallery, instant video messages lets you tap to switch between using voice and video messages. చూసారా, ఇన్స్టెంట్ వీడియో మెసేజ్ లెట్స్ యూ ట్యాప్. ఓకే చూడండి, వినండి. Instant video messages lets you tap to switch between using voice and video messages. ఓకే, ఇదేమంటుందంటే మనకు మనల్నే కస్టమైజ్ చేసుకోమంటుంది. అంటే కస్టమైజ్ అనేది ఏం లేదు, జస్ట్ సింపుల్ వే అనమాట ఇది ప్రాసెస్. సో ఇక్కడ ఉంది కదా, ఇది చూడండి, స్విచ్ ఆఫ్. సో ఆఫ్లో ఉంది కాబట్టి నాకు ఇది బై డిఫాల్ట్ మనకు ఆఫ్లోనే వస్తుంది. కొందరికి ఆన్ రావచ్చు, నేనైతే ఆఫ్ చేసుకున్నాను. సో మనకు ఆన్ చేస్తే ఏమవుతుందంటే వాయిస్ మెసేజ్తో పాటు ఇంతకుముందు మనకు వీడియో మెసేజ్ ఉండింది కదా, సో అది కూడా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఓకే ఆన్ చేశాను. సో బ్యాక్ వెళ్దాం ఒకసారి. Message text, voice message button, double tap to switch to video, double tap and hold to record, slide left to cancel recording, slide up to lock recording on, release to send. ఇంతకుముందు మనకు డబుల్ ట్యాప్ వీడియో అని చెప్పలేదు, ఇప్పుడు చెప్తుంది. వై? ఎందుకంటే మనం అక్కడ ఇన్స్టెంట్ మెసేజ్ అనేది ఆన్ చేసాం కాబట్టి. చూడండి ఇప్పుడు voice message button, camera button, video message button, double tap to switch to voice, వీడియో మెసేజ్ చూసారా, video message button, video message button, voice message button. ఇట్లా. సో మనకు ఈ రెండు కావాలంటే కనుక ఆన్ చేసి ఇన్స్టెంట్ మెసేజ్ అనేది ఆన్ చేసుకోండి. సో మనకు ఒకటే కావాలంటే మాత్రం ఇన్స్టెంట్ మెసేజ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో నేనైతే నాకు ఇది వద్దు ఫ్రెండ్స్, సో నేను అందుకని ఆఫ్ చేస్తున్నాను. ఓకే settings, notifications, chats theme, chats,
Instant video messages switch off. ఓకే, ఆఫ్ చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్ చేసింది కాబట్టి నాకు వీడియో మెసేజ్ అనేది రాదనమాట. ఓన్లీ వాయిస్ మెసేజ్ ఉంటుంది. సో వాయిస్ మెసేజ్ యొక్క ఓన్లీ డబుల్ ట్యాప్ ఫర్ లాంగ్ ప్రెస్ తర్వాత స్వైప్ అప్ అని వాయిస్ మెసేజ్ మాత్రమే చెప్తుంది. ఈ దాంట్లో ఉంటే వీడియో మెసేజ్ అండ్ వాయిస్ మెసేజ్ బోత్ కలిపి చెప్తుంది అనమాట. సో డబల్ ట్యాప్ చేస్తే వీడియో మెసేజ్, మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే వాయిస్ మెసేజ్, అట్లా రెండు వస్తుంది. నాకు ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి ఓన్లీ వాయిస్ మెసేజ్ మాత్రమే నాకు వస్తుంది, రైట్. సో ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్. వాట్సాప్ ఓపెన్ చేసుకోండి, మోర్ ఆప్షన్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి చాట్స్ అండ్ థీమ్స్ ఉంది కదా మనకి. Back button. Chat theme, wallpapers, notifications message, group chat theme, wallpapers, chat history. సో చాట్స్ థీమ్ వాల్పేపర్ చాట్స్లోకి వెళ్ళి అక్కడ కింద మేబీ 5వ 4వ ఉండొచ్చు. సో ఇన్స్టెంట్ మెసేజ్ వీడియో బిట్వీన్ లెట్స్ ట్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో దాని మీద మనం అది అక్కడ ఆన్ ఆఫ్ అంతే సింపుల్గా, ఏం లేదో ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్లో ఉంటే మనకు వీడియో మెసేజ్ అనేది రాదండి, ఓకేనా. ఆన్లో ఉంటే మనకి వీడియో మెసేజ్, వాయిస్ మెసేజ్ బోత్ ఇట్స్ వర్క్, ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అదే యూస్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.